మహారాష్ట్రలో ఇవాళ అప్పుడున్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతోటి ఏదైతే ఇండీ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండో వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఇండీ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఇండీ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు.